తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ సినిమా ఇప్పుడు ప్రస్తుత అంశం మీద, అలాగే ఫిలిం ఛాంబర్ అంశం మీద, సినీ కార్మికుల అంశం మీద ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నా పేరు మోహన్ బైరాగి, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ సినిమా వేదిక, లారా అధ్యక్షుడు, అలాగే గౌరవ సలహాదారులు ఏవి రావు గారు, అలాగే సినీ నటుడు, సీనియర్ యాక్టర్ గోవిందరాజు, డైరెక్టర్ సురేష్, అలాగే సీనియర్ యాక్టర్ బాబు నాయక్, అలాగే రంగారెడ్డి సార్, మేమందరం తెలంగాణ సినిమా వేదిక తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. దీనికి సంబంధించి ముందుగా గౌరవ సలహాదారులు ఏవి రావు గారు మాట్లాడుతుందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సరస్వతి నమస్కారం. ఈరోజు కార్తీక పౌర్ణమి, మీ అందరి దర్శన విషయమే. మీ అందరూ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందిస్తూ, మీరు గత కొంతకాలంగా మీడియాలో వస్తున్నటువంటి వార్తలు, సోషల్ మీడియాలో కానివ్వండి, ప్రింట్ మీడియాలో కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి, వచ్చినటువంటి వార్తలు అన్నీ కూడా మీరు అభివృద్ధి చేస్తున్నారు. జూబ్లీ ఎన్నికల్లో, ముఖ్యంగా బై ఎలక్షన్లో ఏ విధంగా 3 ప్రధాన పార్టీలు పోటీ కోసం కొట్లాడుకో ముందుకు వచ్చాయో, వారి అజెండాలు, వారు చేసేటటువంటి అనేక కార్యక్రమాలతో నిర్విరామంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినంత వరకు ప్రత్యేకత ఉంది. ఏంటంటే అంటే ఈ జూబ్లీస్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే, అనేక మంది సినిమా కార్మికులు, ఆర్టిస్టులు కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, 10 రకాల సినిమాలో పనిచేసేటువంటి టెక్నీషియన్స్ కానివ్వండి, అనేక రంగాల నుంచి సినిమా రంగానికి వాళ్ళు చేసేటువంటి అనేకమైనటువంటి సేవలు, అందులో వాళ్ళు పార్టిసిపేట్ చేసేటటువంటి ఓటింగ్ రైట్స్ వీళ్ళందరూ కూడా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే జూబ్లీస్లో ఆల్మోస్ట్ 20-25 వేల మంది సీనియర్ ఆర్టిస్టులు 10 రంగాల్లో పనిచేస్తున్నటువంటి అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. అందులో ఇక్కడ తెలంగాణకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో మోర్ దెన్ 50% మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు అన్నమాట. ఇందులో ఆడవారు ఉన్నారు, మగవారు ఉన్నారు, చిన్నవారు ఉన్నారు, వయసులో వారు, రకరకాల వయసులో వారు ఉన్నారు. అయితే మీ అందరికీ ఇది మరొకసారి చెప్పడం అసందర్భం, కానీ మా తెలంగాణ సాధించుకొని 12 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ రకంగా ప్రెస్ మీట్లో మీ ముందుకు రావడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా సమయం, సందర్భం ఆసనమైంది కాబట్టి మేము చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటయ్యా అంటే 10 సంవత్సరాల ఒక డిక్టేటర్ పాలన, సినిమా కార్యక్రమాలకు ఏ విధమైన వివక్ష జరుగుతుందో, తెలంగాణ సిద్ధించిన తర్వాత కూడా 12 ఏళ్ల పాలన తర్వాత కూడా ఈ రోజు కూడా తెలంగాణ ఆర్టిస్టుల పట్ల, తెలంగాణ టెక్నీషియన్స్ పట్ల, తెలంగాణ నుంచి ముందుకు సినిమాకు వర్క్ చేస్తున్న 10 జిల్లాల నుంచి, పూర్వ 10 జిల్లాల నుంచి వచ్చేటువంటి వారి పట్ల అనేక రకమైనటువంటి వివక్ష లోనవుతున్నారు అనమాట. ఈ రోజు కూడా ఒకరోజు, వారానికి ఒక్కరోజు కానీ 10 ఏళ్ళకి ఒక్కసారి కూడా మనకు అవకాశం రావట్లేదు. చాలా దయనీయమైన స్థితులు ఉన్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ ఆంధ్ర పాలకులు ఎవరైతే ఉన్నారో, సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఎవరుతున్నారో, వారి చెప్పు చేతుల్లోనే ఈ యొక్క సినిమా ఇండస్ట్రీ ఈ రోజు కూడా నడుస్తున్నట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మనందరికీ ఇదంతా తెలిసిన విషయమే. ఎఫ్డీసీ చైర్మన్ నుంచి మొదలుకుంటే అందరు స్టూడియోస్ అందరికి తెలుసు, పేరు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీరు అందరూ తెలుసు. ఇక్కడ ఈ రోజు కూడా 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత కూడా ఏదో మార్పు వస్తుందని చెప్పేసి మనం అందరం కూడా కాంగ్రెస్ ఓటు వేసి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఏదైతే రాజకుమారుడు ఇక్కడ ఏ విధంగా అయితే నడిపించాడో, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి తన అనుచరులతోని అదే రకమైన పోకడలతో మొదలు వెళ్తూ ఈ యొక్క వివక్ష గురించి మాట్లాడకుండా, ఈ యొక్క కార్మికులకు న్యాయం చేయకుండా, సినిమాకు సంబంధించినటువంటి అనేకమైన ప్రాపర్టీస్లో కూడా ఈ మధ్యన కొత్తగా మనం వాళ్ళ అభిమానించి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఒక ఆర్టిస్ట్ పట్ల వివక్షనే కాకుండా, సినిమాకు సంబంధించిన వాళ్ళు ఏ రంగంలో కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు రానియకుండా అనేక రకమైనటువంటి వివక్షలు చూపించుకుంటూ ముందుకు పనిచేయకుండా ఈరోజు మా యొక్క ఆర్టిస్టులని అనేక రకమైన వేదన గురి చేస్తూ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ సినిమా రంగానికి ఎలాంటి ఫ్రీడమ్ అనేది లేకుండా స్టిల్ క్లచెస్ ఆఫ్ ఆంధ్ర పీపుల్, ఆంధ్ర పెద్దందాల చేతుల్లోని ఇండస్ట్రీ ఈరోజు కూడా అయిపోతుంది. కాబట్టి ఈ రోజు మీరు సోషల్ మీడియాలో కథలు ఏంటి, ఒక వ్యక్తి పేరు నేను చెప్పదలుచుకోలేదు, కానీ 3,000 కోట్ల కుంభకోణము,
బిల్డింగ్స్ అన్ని కూడా తీసేసుకుంటాము, కన్స్ట్రక్షన్ చేస్తాము, పెద్ద పెద్ద అంతస్తులు కడతాము అనే పలు రకమైనటువంటి మాటలు మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చేసి ఈ ఆర్టిస్టుల పట్ల తెలంగాణ ఆర్టిస్టుల పట్ల జరుగుతున్న వివక్ష గురించి వారు కొద్దిగా సమయం కేటాయించి సినిమా ఆటగారు మంత్రి ఎవరైతే ఉందో ఆయన కూడా మనకి మధ్యలో కలవడం జరిగింది. ఒక 2 వారాల కింద వారికి కలవడం జరిగింది. చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఆ మంత్రిని అసలు ఈ మంత్రి పోర్ట్ఫోలియోని ప్రమాదంగా చేయలేదు అంటాడు అతను. ఈ మంత్రివర్గం నేను ప్రమాదంగా చేసినప్పుడు సినిమా ఆటగారు ఆయన మంత్రి పదాన్ని నేను అసలు ఉచ్చరించలేదు, దానికి నేను మంత్రిని కాదంటున్నాడు అతను. కాబట్టి నా దగ్గరికి వచ్చి మీరు మీ బోర్డు చెప్పుకుంటే ఎలాంటి ఉపయోగం ఉండదు. నేను ప్రమాదంగా అయినటువంటి ఏదైతే మంత్రి పదవి ఉందో ఆ మంత్రి పదవి గురించి నేను ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి, వాటి గురించి ఏ విధంగా నేను ముందుకు వెళ్తానని నేను అతను చాలా శోచనీయమైనటువంటి విషయము. ఒక సినిమా మంత్రి ఈ విధంగా మొత్తం ప్రవర్తించడం అనేది ఎక్కడ జరగలేదు ఈ దేశంలో. ఓకే, ఈ తెలంగాణలో జరిగిన మంత్రి అయినప్పటికీ కూడా ఇంకా కూడా దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే FDC చైర్మన్ కానీ అక్కడ పెద్దలందరూ కూడా అతని కూడా సినిమా మంత్రి కూడా రానియనటువంటి పరిస్థితి ఈ రోజు అనమాట. కాబట్టి ఇప్పటికైనా ఈ మన తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్టిస్ట్ పట్ల వివక్ష మానేసి ఆంధ్ర వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశం మన వాళ్ళకి ఇచ్చేసేసి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎన్నో ఆశలతోని ఈ సినిమా ఆర్టిస్టులు ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వాళ్ళు మనకేంటంటే అధికార పార్టీ నుంచి ఏదైనా రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చేసి ఇప్పుడు సినిమా మంత్రి గారిని ప్రమాదకరం చేయట్లేదు కాబట్టి సినిమాకు సంబంధించిన తెలంగాణకు సంబంధించిన పెద్దలు ఎవరైనా వచ్చేసి మాకు రాతపూర్వకంగా ఓరల్గా మాకు మీకు మీ జీవితాలలో లైట్ నింపే జీవితాలను మెరుగుపరిచినందుకు మేము ఏమైనా సహకారం అందిస్తామని వారు ఏదైతే ముందుకు వస్తాం మాకు డెఫినెట్గా మా చేతిలో కూడా ఈరోజు 20-25 వేల మంది ఓటర్లు ఉన్నారనమాట. వారందరూ కూడా జూబ్లీహిల్స్ నుంచి ఓటర్లు నిర్ణయించుకుంటే ఈరోజు ఒక ఎమ్మెల్యే కావాలంటే 50-60 ఓట్లు వస్తే మెజారిటీ అతనికి ఎమ్మెల్యే గెలిచినటువంటి సందర్భాన్ని గత 3 ఎలక్షన్లు కానీ మనం చూస్తే 18 కానివ్వండి, 23 కానివ్వండి, 14 ఎలక్షన్లు కానివ్వండి కేవలం గెలిచినటువంటి అభ్యర్థికి 60,000 ఓట్లు. 60,000 ఓట్లలో గెలిచినటువంటి జూబ్లీహిల్స్ అభ్యర్థి సినిమా వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న మూలన వీళ్ళకి ఏదైనా న్యాయం చేస్తాను ముందుకు వస్తే డెఫినెట్గా మా సినిమా ఆర్టిస్టులు మేము అందరం కూడా అతనికి సపోర్ట్ చేసేసి అతను గెలుపుకు మేము ప్రాధాన్యత ఇచ్చేసి అతని రాత్రి కష్టపడి అతను గెలిపిస్తాను మేము ముందుకు వస్తామని ఆశిస్తూ ఈ ఆర్టిస్ట్ ఇప్పటికైనా హైటెండ్ 12 సంవత్సరాలు జరిగింది కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ ముందుకు వచ్చేసేసి ఈ ఆర్టిస్టులకు ఈ యొక్క సినిమా రంగం తెలంగాణకు సంబంధించినటువంటి వాటి గురించి కూడా ఏదైనా న్యాయం చేస్తారని వచ్చిన ఆశతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ యొక్క మెసేజ్ పబ్లిక్ లోపల తీసుకెళ్లేటటువంటి బాధ్యత పాత్రికేయులంతా మీ అందరూ ఉంది కాబట్టి ఈ వివక్షని ఇప్పటితోనే ఆపేస్తే బాగుంటుంది. మా వాళ్ళ తెలంగాణకు చెందిన తెలంగాణ బిడ్డలకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ యొక్క మెసేజ్ పబ్లిక్ తీసుకెళ్లే బాధ్యత మీపై ఉంది. మీ అందరు కూడా మీ విలేకరులు కానీ రిపోర్టర్స్ కానీ మీడియా హౌసెస్ పనిచేసి మీ అందరూ కూడా ఈ విమర్శ గురించి హైలైట్ చేసేసి మా ఆర్టిస్ట్లకు న్యాయం చేకూరుస్తారని చిరు ఆశతో ముందుకు రావడం జరిగింది. ఇది విషయం అన్నమాట. ఇప్పుడు నేను వచ్చేసేసి మోహన్ బైరే గారిని వారు ఈ యొక్క వేదిక పట్ల ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. మోహన్ బైరే గారు. థ్యాంక్ యూ. ఒక హిందీ ఉర్దూ కవిత్వం ఉంటుంది. आपके ऊपर भी फूल बरस रहे, हमारे ऊपर भी फूल बरस रहे, सिर्फ फर्क इतना है आप डोली में है, हम डोली पे है. 10 సంవత్సరాల తెలంగాణ సార్లో తెలంగాణ సినిమా రంగం వస్తుంది. దాని అర్థం ఏంటంటే మీ పైన పూల వర్షం కురుస్తుంది, నా పైన పూల వర్షం కురుస్తుంది. ఉన్న తేడా వల్ల మీరు పల్లకిలో ఉన్నారు, మేము పాడ మీద ఉన్నాము. ఇది ఆ కవితకు సంబంధించినటువంటి అంశం. ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా తెలంగాణ సినిమా రంగం మీద ఎటువంటి దృష్టి పెట్టకుండా గతంలో జరిగినటువంటి ఆంధ్ర రాజకీయ దోపిడీ కాకుండా ఇప్పుడు సాంస్కృతిక పరంగా దోపిడీ అణిచివేత అనేది ఏ పార్టీలు ఎవరు ఏ నాయకులు వచ్చినా అదే జరుగుతుంది. అసలు మా తెలంగాణకు సంబంధం లేనటువంటి ఎన్టీఆర్ విగ్రహాలు ఏడబడతాడు పెడతామని ప్రకటన చేసిపోయింది. అడ్డం వస్తే ఎవరైనా అడ్డం వస్తే తొక్కుంటూ పోతామని ఆ పదజనాలు. మీకంతా
చేయాలనుకుంటే కాంతారావు గారి విగ్రహం పెట్టండి, ప్రభాకర్ రెడ్డి సార్ విగ్రహం పెట్టండి. ఇక చాలామంది ఉన్నారు. మొట్టమొదటి తెలుగు సినిమాలో పాట రాసినటువంటి చంద్ర కేశవదాస్ గారు, ఆయన విగ్రహం పెట్టండి. కానీ ఈ మీ అగ్రకుల అలాగే సాంస్కృతిక రంగంలో ఉన్నటువంటి ఆ ఆధిపత్యాన్ని ప్రాంతాల్లో వేరైనప్పటికీ కూడా మళ్ళీ అదే ఆధిపత్య విగ్రహాలు, అదే ఆధిపత్య అంశాలు మా ముందుకు తీసుకొచ్చి మా మీద వృద్ధి కార్యక్రమం చేయడం మాత్రం సరికాదు. ఆయనను నటనా సార్వభౌమంగా బాగానే గుర్తిస్తాం, ప్రేమిస్తాం, కానీ ఆయన మావుడు కాదని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఆయనకంటే గొప్ప నటులు ఆయన సమకాలీన కూడా ఉన్నవాళ్ళు. ఈ రాజకీయ ఓట్ల కోసం మా సంస్కృతిని ధ్వంసం చేసే కార్యక్రమం పెట్టకండి. ఖచ్చితంగా అట్లా శుద్ధేమన్న కార్యక్రమం ఉంటే ఖచ్చితంగా అడ్డుకుంటాం. కానీ మీరు కనీసం సినిమా రంగం పాలసీ ప్రకటించకుండా కార్మికుల విషయంలో చాలా దుర్మార్గంగా ఎవరైతే అవినీతి పనులు అనుకుంటారో వాళ్ళను సంకలేసుకొని మీరు మీ రాజకీయ అవసరాల కోసం సభలు పెట్టుకుంటూ వాళ్ళని కేసులేని వాళ్ళ దుర్మార్గులు అని చెప్పి బయట ప్రచారం ఉన్నది. కొన్ని కోట్ల ఫ్రాడ్ చేసింది చిత్రపూడి కాలంలో. వాళ్ళని పక్కన పెట్టుకొని ఏం సందేశం చేయదలుచుకోరు, సినిమా రంగానికి ఏం చేయదలుచుకోరు. ఈ అంశాలన్నీ కూడా ఖచ్చితంగా చర్చకు రావాల్సిందే, ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. సాంస్కృతిక పరంగా మాత్రం మీ దాడి, మీ దోపిడీ చేస్తామంటే మాత్రం అస్సలు కుదరదని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఇప్పుడు లారా గారు తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర కార్యవర్గం తరఫున మీడియా మిత్రులు, పత్రికా మిత్రులందరికీ కూడా అభినందన తెలియజేస్తాను. ఇంతకుముందు మన వాళ్ళు మాట్లాడినట్టుగా తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాల కాలంలో తెలంగాణ సినిమా రంగం ఎంతో అభివృద్ధి కావాలి. నీళ్లు, నిధులు, నియామకాలే కాదు, ఆత్మగౌరవం, సంస్కృతి, సాంప్రదాయాల రక్షణ కోసం కూడా తెలంగాణ ఉద్యమించింది, పోరాడింది. నిలువెల్ల త్యాగాలతో, నిలువెల్ల రక్త తర్పణతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది. బంగారు తెలంగాణ మాటన మన భక్తులు ఎట్లా 10 ఏళ్ల కాలంలో ఆగమైనాయో మనం చూసినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆనాడు కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలని చెప్పేసి అని నినాదం ఇచ్చింది. 2 సంవత్సరాలు అవుతున్న కాలంలో ఇవాళ రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ డోకా చేసింది, మోసం చేసింది, దగాకు గురి చేసింది. ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. రాష్ట్రం ఆర్థికంగా అప్పుల పాలవుతున్న ఈ సమయంలో ఇవాళ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అసంతృప్తిగా మారుతున్న ఈ సందర్భంలో జూబ్లీ హిల్స్ ఎన్నికలు వచ్చినాయి. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ గడ్డ మీద తెలంగాణ శ్వాస పీలుస్తూ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రజల్ని మూసి నదిలో పండబెట్టి తొక్కుతా అంటున్నాడు. ఎందుకు అంటే అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తను ఏర్పాటు చేస్తారట, అడ్డం వస్తే పండబెట్టి తొక్కుతారట. మరి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే అడ్డం వచ్చే వాళ్ళు ఎవరు? తెలంగాణ బిడ్డలే కదా. కాబట్టి నువ్వు ఎవరిని తొక్కదలిచినావు? తెలంగాణ బిడ్డల్ని రేవంత్ రెడ్డి పండబెట్టి మూసి నదిలో తొక్కడానికి సిద్ధమైంది. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివా, ఆంధ్ర ముఖ్యమంత్రివా? నువ్వు ఆంధ్ర బ్రోకర్వా, లేకపోతే ఏం మాటలయ్యి ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడే మాటలే నావి? ఏం మాట్లాడుతున్నావు అంటే 20,000 ఓట్ల జూబ్లీకి సంబంధించిన ఓట్లను దానం వేయడానికి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అంటే ఈ తెలంగాణ చూస్తూ ఊరుకోదనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎన్టీఆర్ విగ్రహాన్ని కడతావు, బాగానే ఉంది, నిర్మిస్తావు, అడ్డం వస్తే పండుగట్టి తొక్కుతావు. మరి తెలంగాణ సినిమా రంగంలో పనిచేసిన మా సినారే, కత్తి కాంతారావు, పైడి జయరాజు, చంద్ర కేశవదాసు, దాశరథి లాంటి మహనీయులు తెలంగాణ సినిమా రంగంలో, తెలంగాణ సాంస్కృతిక రంగంలో అనేక మంది ఇవాళ తెలంగాణ ప్రాంతంలో గుర్తింపు రావాల్సిన వాళ్ళు గుర్తింపులు పొందక ఈ 12 ఏళ్ల కాలంలో కూడా కనీసం వాళ్ళ రూపాలను చూసుకుందామంటే కూడా విగ్రహాలు ఏ ప్రభుత్వం కూడా నిర్మించలేదు. అటు బీఆర్ఎస్ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ విగ్రహాన్ని నిర్మించవలసిన స్థానంలో నువ్వు ఆంధ్ర విగ్రహాన్ని నిర్మిస్తా అంటున్నావు. నిజమే, మరి నువ్వు ఆంధ్ర ప్రాంతంలో
సంబంధించిన నాయకులకు సంబంధించి కానీ లేదా సినీ రంగంలో సంబంధించిన వాళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఆనాడు తెలంగాణ నిర్ణయించింది, గొంతెత్తింది, గర్జించింది. ఆ సోయి మర్చిపోయి ఇవాళ నువ్వు విగ్రహాలకు సంబంధించిన మాట మాట్లాడడం అంటే ఖచ్చితంగా అడ్డుకుంటాం. నువ్వు ఎట్లా పండబెట్టి తొక్కతో చూస్తాం, లేకపోతే నిన్నే తెలంగాణ ప్రజలు పండబెట్టి తొక్కే పరిస్థితి వస్తుందనే విషయాన్ని నువ్వు సీఎం అయినా ఇంకెవరైనా గుర్తించుకోవిట అనే విషయాన్ని కూడా సందర్భంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు బూతులు మాట్లాడుతున్నావు, నీ నోరంతా మూసి నోరు లెక్క అయిపోయింది. నువ్వు పొద్దున్న లెక్క సాయంత్రం వరకు అబద్ధాలు ఆడుతున్నావు. ఒక సీఎం హోదాలో మాట్లాడాల్సిన మాటలు మాట్లాడట్లేదు. నువ్వు ఏం మాట్లాడినా పండబెట్టి తొక్కుతా, బూతులు, తిట్టుడు. ఏం మాట్లాడినా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఇదే మాట్లాడుతున్నావు తప్ప తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విషయంలో మాత్రం లేవు అనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే ఇంకా బాగుంటుందనే విషయాన్ని తెలియజేస్తాను. అంతేకాదు, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చిత్రపూరి అవినీతికి సంబంధించిన విషయాన్ని ఎంక్వైరీ చేస్తాం, చిత్రపూరి 3,000 కోట్ల అవినీతి పాల్పడ్డ వాళ్ళని మేము విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటాం, నిజమైన ఆర్టిస్టులను ఆదుకుంటామని చెప్పేసి అన్నారు. చిత్రపూరి లంగలతోటి, చిత్రపూరి దొంగలతోటి, చిత్రపూరి గ్యాంగ్తోటి, చిత్రపూరి మాఫియాతోటి నువ్వు ఎట్లా చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నావా? నాకైతే సిగ్గు వస్తుంది నాకు. నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది నాకు. ఎవరైనా ముఖ్యమంత్రి స్థాయిలో దొంగలతోటి, లఫంలతోటి, అవినీతి పనులతోటి ఎవరైనా సన్మానాలు చేసుకుంటా? ఈ రాష్ట్రంలో మొదటి సన్మానం నువ్వే తీసుకున్నావు తప్ప ఇంకెవ్వరు కూడా తీసుకోలేదు. వల్లభనేని అనిల్, అమ్మిరాజు వీళ్ళెవరు? 3,000 కోట్ల రూపాయల అవినీతి పాల్పడ్డ చిత్రపూరి దొంగలు. మీడియా మాట్లాడుతుంది, పేపర్లు మాట్లాడుతున్నాయి, సినిమా రంగంలో ఉన్న ప్రజలు మాట్లాడుతున్నారు. వాళ్ళు దొంగలయ్యా అని మాట్లాడుతుంటే కూడా మొత్తుకుంటుంటే కూడా నీకు అర్థం కాదా? నువ్వు కళ్ళ నుండి చూడలేవా? కళ్ళేకపోతే కళ్ళ నుండి కబడ్డీగా వ్యవహరిస్తున్నావా? నువ్వు దొంగలకు సన్మానం చేసుకోవడమే, సన్మానాలు తీసుకోవడం ఏంటి? మళ్ళక ఆయన నవంబర్ 9వ తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో సినీ పరిశ్రమ ఎట్లా అభివృద్ధి చెందాలో 9వ తారీఖు తర్వాత చిత్రపూరి దొంగలతో మళ్ళీ ఒకసారి సమావేశం పెట్టాడు. అంటే నువ్వు ఓటు దొంగవు కాబట్టి, ఆయన చిత్రపూరి దొంగలు కాబట్టి, మీరంతా ఒకటే బ్యాచ్ కాబట్టి, నువ్వు వచ్చింది టీడీపీ స్కూల్ నుంచి కాబట్టి, చంద్రబాబు స్కూల్ నుంచి కాబట్టి, ఎన్టీ రామారావు స్కూల్ నుంచి కాబట్టి నువ్వు విగ్రహాలు పెడతావు, చిత్రపూరి దొంగలతో మాట్లాడతావు. ఈ రాష్ట్రంలో తెలంగాణ సినిమా రంగం ఎట్లా అభివృద్ధి కావాలో ఆ చీటలతో మాట్లాడతావు. ఇదంతా గమనిస్తుంటే నవ్విపోదుగాక నాకే సిగ్గన్నట్టుగా ఉంది సీఎంకి. ఆయనకి ఎందుకు ఇచ్చేది అనిపిస్తుందో నాకైతే అర్థమైంది. ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ ఎన్ శంకర్ లేడా అని కళ్ళ కనబడతాడా? జైబోలో తెలంగాణ సినిమాలో పాట రాసిన సిద్ధార్థ మీకు కనబడతాడా? లేకపోతే అశోక్ జైని మీకు కనబడతాడా? లేకపోతే జైహింద్ గౌడ్ మీకు కనబడతాడా? మీరంతా తెలంగాణ బిడ్డలు కాదా? వీళ్ళకి తెలివితేటలు లేవా? ఏ సినిమా తీసి మీరు దొంగలకు, లాంగులకు, లఫంగల సినిమాలు తీసి వాళ్ళకి అవార్డు ఇచ్చి ఇవాళ జైబోల తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రజల కష్టాన్ని, తెలంగాణ ఎందుకు రావాలో కళ్ళ కట్టినట్టు చెప్పిన ఎన్ శంకర్ మీకు కనబడతలేడా? ఎవరితో చర్చించాలి మీరు? ఈ రాష్ట్రంలో ఈ సినిమా రంగం డెవలప్ చేయాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఈ సంస్కృతి, సాంప్రదాయాలు, తెలంగాణ భాష, తెలంగాణ యాస, తెలంగాణ గురించి తెలిసిన వాళ్ళ గురించి, తెలంగాణ మట్టి వాసన తెలిసిన వాళ్ళ గురించి, తెలంగాణ మట్టి గడ్డలో పుట్టి పెరిగి ఆ యొక్క తెలంగాణ అభివృద్ధి కోసం ఆలోచిస్తున్న వాళ్ళతో మీరు మాట్లాడాలి. కానీ నువ్వు ఎవరితో మాట్లాడతావు? ఆంధ్రులతో మాట్లాడుతూ అంటున్నావు. మీరు కనుక 9వ తారీఖు నాడు ఆంధ్రులతో మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మీ పతనం అయితే ప్రారంభమైంది అనే విషయాన్ని గమనించాలని మేము కోరుతాము. ఒకవైపు చిత్రపూరి అవినీతికి సంబంధించిన విచారణ జరపకపోగా చిత్రపూరి దొంగల్ని ఎన్నికల్లో వెనుకేసుకొని ప్రచారాలకు పోతూనే మరొక వైపు ఆయన వాగ్దానాలు చేస్తున్నాడు. ఏమని? ఆయన 2 ఎకరాలు 4-5 ఎకరాలలో ఒక స్కూల్ నిర్మించి అక్కడ సినీ కార్మికులను ఆదుకోవడానికి ప్రయత్నాలు చేస్తానని చెప్పి అంటున్నాడు. నేను ఖచ్చితంగా అలాంటి ప్రయత్నాలు చేస్తా అంటున్నాను. అయితే నేనేమంటున్నాను అంటే ఒక్క ఛాన్స్ అని మొత్తుకుంటా ఉన్నాడు ఆయన. 2 ఏళ్ళు అయింది, ఒక ఛాన్స్ ఇవ్వలేదా నీకు? ఇలా జూబ్లీ హిల్స్ లో ఛాన్స్ ఇస్తే ఏం చేస్తావు నువ్వు? 6 గ్యారెంటీలు ఎట్లయితే బొంద పెట్టినావో ఇలా జూబ్లీ హిల్స్ లో నువ్వు ఎన్నికల కోసం ఏదైతే సినీ రంగ కార్మికులను ఆదుకోవడానికి ఇచ్చిన హామీని కూడా నువ్వు బొంద పెట్టడానికి సిద్ధంగా ఉంటావనే విషయాన్ని ఈ సందర్భంగా తెలంగాణ
చేసుకుంటూనే ఉన్నారు. మరొక వైపు రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన సినిమా రంగం ఆస్తులు విభజన జరగాలి. సినిమా రంగం ఆస్తులు విభజన జరగలే. రామనాయుడు స్టూడియో, ఎన్టీఆర్ స్టూడియో, ఇంకో స్టూడియో, ఆ స్టూడియో, ఈ స్టూడియో అని తెలంగాణ ప్రాంతంలో 100 ఎకరాల భూములు తీసుకుని ఆంధ్ర వాళ్ళు స్టూడియోల స్థానంలో క్లబ్లు డిస్కోటెక్లు నిర్వహిస్తూ ఉన్నారు. తెలంగాణ భూములు పుంజుకున్నారు. తెలంగాణ సినిమా రంగాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళు ముందుకు రాలా. మరొక వైపు ఇవాళ ఫిలిం ఛాంబర్ని కూడా హోల్సేల్గా అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ని హోల్సేల్గా అమ్మి అక్కడ బహుళంతస్తుల భవనాలు నిర్మిస్తారట. ఆకాశ కంటే భవనాలు నిర్మించి కార్పొరేట్ వ్యవసాయం చేయడానికి ఆంధ్ర సినీ పెద్దలు దొంగలు కొంతమంది తయారయ్యారు. దాని మీద మీకు ఏమైనా సోయిందా రాష్ట్ర ప్రభుత్వానికి? మేము కోనేటి వెంకటరెడ్డి గారిని కలిసినామండి. మేమంతా మా తెలంగాణ సినిమా వేదికంతా కూడా ఒక 15 రోజుల క్రితం మేము కోనేటి వెంకటరెడ్డి గారిని కలిసినాం. అయ్యా, నువ్వు ఈ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కదా, మరి తెలంగాణలో ఈ రకంగా సినిమా పరిస్థితి ఉంది. ఆయన ఏమున్నా కూడా చీటికి మాటికి ఆంధ్రతో దోస్తానం చేస్తున్నాడు మీ రేవంత్ రెడ్డి గారు. మరి మీరు ఏమైనా జోక్యం చేసుకునేది ఉందా ఈ సినిమా రంగ సమస్యల మీద అని మాట్లాడారు. నన్ను బొమ్మను చేసి ఆయన ఆడుకుంటున్నాడు. అయ్యా, షాడో మినిస్టర్ ఏర్పాటు చేసుకుని అనిపిస్తున్నాడు. నేను ఇంకా ఛార్జ్ కూడా తీసుకోవట్లేదు అని చెప్పేసి మాట్లాడాను కోమటిరెడ్డి రెడ్డి గారు. ఇది ఎవరు చెప్పుకోవాలి అంటే షాడో మినిస్టర్ చెప్పుకోవాలి. షాడో మినిస్టర్ ఎవరు? పేపర్లు ఎందుకు వస్తున్నాయి, ధరలు ఎందుకు రాస్తున్నాయి? దాని మీద ఎంక్వైరీ చేసిన దమ్ము లేదని కాంగ్రెస్ పార్టీకి ఉందా? షాడో మినిస్టర్ మీద ఇప్పుడు వరకు ఎవరు షాడో మినిస్టర్? ఎందుకు ఈయన సినిమా రంగంలో జోక్యం చేసుకుంటున్నాడు? ఈ షాడో మినిస్టర్ టికెట్లు పెంచే విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నాడు? సినిమా రంగంలో తలెత్తిన అంశాల మీద ఈ షాడో మినిస్టర్ ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అనే విషయాన్ని కనీసం ఒక్క మినిస్టర్ కూడా మాట్లాడితే, ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడలే అంటే మీరంతా బొమ్మలా? అందుకనే మేము అనుకున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరేదో అనుకుంటున్నారు, నేను మాట్లాడుతున్నా కదా, నడుస్తుంది కదా అని అనుకుంటే మీలాంటి ముఖ్యమంత్రుల్ని తెలంగాణ ప్రాంతం ఎంతో మందిని చూసింది. ఇట్లాంటి నియంత్రణని ఇట్లాంటి అబద్ధాల కోరును తెలంగాణ ప్రజలు నమ్మరు కాక నమ్మరు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా తెలంగాణ సినిమాకు సంబంధించిన అంశాల మీద సినిమా రంగం పెద్ద మనుషులతో మాట్లాడాలని మేము తెలంగాణ సినిమా వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. చిత్రపూరి ఎన్నికల మీరు పెట్టిన ఎన్నికల మేనిఫెస్టోలోనే ఏదైతే అంశాలు పొందుపరిచిందో వాటిని అమలు చేయాలంటున్నాం. 3000 కోట్లకు అవినీతికి పాల్పడ్డ చిత్రపూరి దొంగలు వల్లభనేని అనిల్, అమ్మిరాజు ఇతర గ్యాంగులతో మేము దోస్తన చేయాలని అని చెప్తున్నాం. మరొక వైపు తెలుగు ఫిలిం ఛాంబర్ని హోల్సేల్గా తెలంగాణ ప్రాంతం యొక్క భూమి మీద ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి కొంతమంది ఆంధ్ర సినీ పెద్దలు తయారయ్యారు. కాబట్టి దాని మీద కూడా విచారణ జరిపి ఎంక్వైరీ జరిపి అదంతా కూడా తెలంగాణ సినిమా రంగానికి అప్పచెప్పాలని మీ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొక వైపు తెలంగాణ సినిమా అభివృద్ధి కావాలంటే ఈ తెలంగాణ ప్రాంతంలో 100 ఎకరాలలో జయరాజు ఫిలిం యాక్టింగ్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్ని తెలంగాణ ఫిలిం ఛాంబర్గా పేరు మార్చాలని మేము చెప్తా ఉన్నాం. ట్యాంకు బండ్ మీద 3000 పాటలు రాసిన తెలంగాణ మట్టి బిడ్డ సిరిసిల్ల వాసి సి నారాయణ రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తాము. పైడి జయరాజు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చంద్రాల కేశవదాసు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కత్తి కాంతారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దాశరథి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బిడ్డ, నువ్వు కనుక తెలంగాణ గడ్డ మీద ఆందోళన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారంటే నీకు సమైక్య పాలకులు ఏ విధంగా అయితే బుద్ధి వాళ్ళకి వచ్చిందో, ఏ విధంగా తన్ని తరిగినో అట్లా తెలంగాణ ప్రాంతం తన్ని తరగడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా గుర్తుంచుకో. ఈ గడ్డ మీద నువ్వు ముఖ్యమంత్రి అసలు ఏం మాట్లాడతావు? నీ తెలంగాణ గురించి ఉద్యమాలు చేయలే, తెలంగాణ గురించి నువ్వు పోరాటం చేయలే. కాబట్టి తెలంగాణ పోరాట వాసన నీకు తెలియదు, తెలంగాణ పోరాట త్యాగం నీకు తెలియదు. 1200 మంది అమరవీరుల బలిదానంతో తెలంగాణ వచ్చింది. ఒంటి మీద పెట్రోల్ పోసుకుంటే తెలంగాణ వచ్చింది. ఇలా తెలంగాణ నిలువెల్ల గాయాలతో తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ నిలువెల్ల గాయాల మీద నువ్వు ఆంధ్ర రాజకీయం చేస్తానంటే తెలంగాణ చూస్తూ ఊరుకోదు, సినిమా వేదిక కూడా చూస్తూ ఊరుకోదు అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. అందుకనే ఇక్కడ సంస్కృతి, ఇక్కడ సాంప్రదాయాలుగా ఆధారంగా వచ్చే సినిమాని ప్రోత్సహించాలి. ఇక్కడ సినిమా రంగాన్ని
ఇక్కడ సినిమా రంగం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ సినిమా పెద్దలతో నువ్వు చర్చించు. ఇక్కడ ఏం కావాలి, ఎట్లా ఈ సినిమా రంగాన్ని డెవలప్ చేయాలనే విషయాన్ని మాట్లాడు. కానీ నువ్వు లేస్తే ఆంధ్ర సినీ పెద్దలతో చట్టా పెట్టాలు వేసుకొని షాలో మినిస్టర్ ఏర్పాటు చేసుకొని వందల కోట్ల అవినీతికి నువ్వు పాల్పడడానికి సిద్ధంగా ఉంటే గత పాలకులకు పెట్టిన గతే నీకు పడుతుంది రేవంత్ రెడ్డి గారు. దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతాము. కాబట్టి మేము తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో గత ఫిలిం అవార్డ్స్ సంబంధించి కూడా తెలంగాణ సినిమాలకు ఇలా డిమాండ్ చేసినాం. హైకోర్టులో కేసు కూడా నడుస్తుంది. ప్రభుత్వ పెద్దల్ని కలిసినాం. అనేక రకాలుగా కూడా తెలంగాణ సినిమా యొక్క అభివృద్ధి గురించి తెలంగాణ సినిమా వేదిక ఏం డిమాండ్ చేస్తుంది, సినిమా రంగాన్ని ఎట్లా డెవలప్ చేస్తుందనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. మా ప్రయత్నాన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లా. మరొక వైపు ఇలా తెలంగాణ సినిమా రంగం గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకట అవకాశాలు రాకుండా చూస్తారట కొంతమంది ఆంధ్ర పెద్ద మనుషులు. ఆర్టిస్టులు చాలా మంది ఇలా మాతో గోడుగలు పోసుకుంటున్నారు. ఎక్కడ కూడా తెలంగాణ అనే పదం ఆర్టిస్టులు ఎవ్వరు మాట్లాడినా కూడా ఆంధ్ర సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అవకాశాలు లేక తెలంగాణ బిడ్డలు ఇలా ఆంధ్ర భాష యొక్క యాస యొక్క భాషను మార్చుకొని ఆత్మ గౌరవాన్ని చంపుకొని వాళ్ళ ఆంధ్ర ప్రొడ్యూసర్ల దగ్గర డైరెక్టర్ల దగ్గర దేహి అని వేషం ఆడుకోవాల్సిన స్థితి ఈ 12 సంవత్సరాల కాలంలో ఎందుకు వచ్చింది? మీలాంటి సీఎంలు అలాంటి వాళ్ళని ప్రోత్సహించడం వల్లనే కదా ఈ స్థితి వచ్చింది. కాబట్టి 12 ఏళ్ల కాలంలో కూడా అవకాశాల సినిమా రంగంలో అవకాశాల కోసం మీ దగ్గర భిక్షం ఎత్తుకోవాలి, మీ దగ్గర దేహి అనాలి, తెలంగాణ భాషను తెలంగాణ యాసను మార్చుకొని ఆంధ్ర యాస నేర్చుకోవాలి. అది తెలంగాణ ప్రాంతంలో ఆర్టిస్టులు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఆంధ్ర తెలంగాణ సినిమా విభజన అంశంలో ఏదైతే అప్పుడు పొందుపరిచిందో ఆ అంశాన్ని కూడా అమలు చేయమని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర సోయిని మరచి తెలంగాణ సోయి తెచ్చుకొని తెలంగాణ సినిమా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలి. ఇప్పుడు వరకు ఆడుతున్న దొంగ నాటకాన్ని ఆపాలని సందర్భంగా తెలంగాణ సినిమా వేదిక డిమాండ్ చేస్తా ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏదైతే సినిమా రంగాన్ని తెలంగాణ సినిమాని తెలంగాణ కల్చర్ని అనగదొక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నారో అలాంటి వాళ్ళని తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆర్టిస్టులు, తెలంగాణ సినిమా రంగంలో ఉన్న వాళ్ళు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలంగాణ సినిమా వేదిక డిమాండ్ చేస్తా ఉంది. మేము ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణాలు అనేకం ఉన్నాయి. ఇటీవల కాలంలో తెలుగు ఫిలిం ఛాంబర్ కావచ్చు, అలాగే చిత్రపూరి అవినీతికి సంబంధించిన రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సినిమా రంగానికి తెలంగాణ సినిమా రంగానికి చేస్తున్న అన్యాయం గురించి ఈ అంశాల మీద మేము రాష్ట్ర ప్రజలందరికీ కూడా సినిమా రంగం ఆర్టిస్టులు సినిమా రంగానికి అందరికీ కూడా తెలియజేయడానికి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా తెలంగాణ సినిమా వేదిక నుంచి మేము ధన్యవాదాలు చేస్తూ ముగిస్తాం. సీఎం కలిసి వింత పత్రం ఇచ్చారు. నేను ఆల్రెడీ ఇచ్చి వచ్చాను కదా. తెలంగాణ కాంగ్రెస్ కోట అవుతుందని చెప్తారా? మిత్రులు ఒక క్వశ్చన్ ఇస్తారు, ఎవరికి ఓట్ చేయాలి? కాన్స్టిట్యూషన్ పరంగా రైట్ టు ఓట్ అండ్ నాట్ టు ఓట్ అది తెలుసుకోవాలి. ఇప్పుడు బాలు యాక్టర్, సీనియర్ యాక్టర్ కూర్చోమాట కూర్చో. స్టేజ్ మీద ఉన్న మహాజులు మళ్ళీ యాక్టర్స్ మీ పేరు చెప్పి స్టార్ట్ చేయండి తర్వాత.